ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ రైతులను రాసి రంపాన పెట్టిందన్నారు. రాహుల్ గాంధీకి ఎడ్లు వడ్లు తెలవదని రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అన్నారు. 80,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమాధానం చెప్పాలన్నారు. రానున్న 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలని తీర్మానాలు చేశామన్నారు. బీఆర్ఎస్ విధానం 3 పంటలని, కాంగ్రెస్ పార్టీ విధానం 3 గంటలు కరెంట్ అనే దేవో చేశారు. ఉచిత కరెంటుపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమని, 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలన, 9 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనపై చర్చించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చిన మాట వాస్తవం. కానీ ఇలా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా? ఇలా ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయినరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తూ ఉన్నది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్గా ఆయన శిష్యుడు, ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోటా చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడున్న కాంగ్రెస్ ఈరోజు మీది కాదు. ఇక్కడున్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ 10 రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం మమేకమవుతాం. మా జిల్లా పరిషత్ చైర్మన్లు, మా రైతు బంధు సమితి అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, లైబ్రరీ అధ్యక్షులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. రైతులను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయట పెడతాం. 50 ఏళ్ళు ఏ పని చేయకుండా ఇచ్చిపెట్టిపోతే ఇవాళ జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి పాఠశాలను, రాష్ట్రంలో ఉండే 26,000 పాఠశాలను కూడా బాగు చేస్తున్నది మన కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఖచ్చితంగా రేపటి రోజున అన్ని బాగు చేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకుపోయి అక్కడే కంటి వెలుగు శిబిరం కూడా పెట్టి వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చి జీవన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆ పని కూడా చేసి ఎంత బాగా జరిగిందో ఆ పాఠశాలలు ఎంత బాగా నేను చూపెట్టే బాధ్యత కూడా మాకు. కరెంట్ ఇవ్వకుండా 5 దశాబ్దాల పాటు సాగునీరు ఇవ్వకుండా, 5 దశాబ్దాల పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా, 5 దశాబ్దాల పాటు ప్రాజెక్టులు కట్టకుండా, చెరువుల్ని పట్టించుకోకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి ఈరోజు ఇప్పుడిప్పుడే బాగై ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తెలంగాణ రైతన్నుల కడుపుల మీద కొట్టే విధంగా చాలా దారుణంగా, చాలా హీనంగా ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు, తెలంగాణ పార్టీ యొక్క అధ్యక్షుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని భారత రాష్ట్ర సమితి తరఫున, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా తీవ్రంగా మేమందరం కూడా గర్హిస్తున్నాము, ఖండిస్తున్నాము. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తాం. గత 3-4 రోజులుగా తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి దశాబ్దాల పాటు కాంగ్రెస్ చేసిన దగాను మళ్ళీ పునరావృతం కాకుండా పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరిస్తే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు కానీ కనీసం కూడా స్పందించకపోవడం నిజంగా కూడా శోచనీయం, బాధాకరం. ఇవాళ తెలంగాణ రైతులు ఆలోచించవలసిన సందర్భం ఇది. తెలంగాణ రైతులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2014కు ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు లేదా ఇంకో నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెలోనైనా ఎవరైనా పెద్ద మనిషి చచ్చిపోయినా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుడో బంధువో స్నేహితుడో ఎవరైనా చనిపోతే ఆఖరికి అంత్యక్రియలకు పోయి స్నానాలు చేసేందుకు కూడా కరెంటు లేని మాట వాస్తవమా కాదా? ఒక్కసారి గ్రామాల్లో ఉండే మా రైతు బిడ్డలు, మా రైతన్నలు, వ్యవసాయదారుల పిల్లలు అందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు, కానీ ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటలు కాదు కదా 3 గంటలన్నా సరిగ్గా ఇచ్చిన పరిస్థితి ఉన్నదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలని నేను మిత్రులందరినీ కోరుతాను. కరెంట్ ఇయ్యలేదు, ఆనాడు కనీసం ఎరువులు విత్తనాలు కూడా టైంకి ఇయ్యలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆనాడు వ్యవసాయదారుల పాటలు ఎట్లుండే. ఆనాడు కాలం అయింది అంటే, నాట్లేసే కాలం వచ్చింది అంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, మన విత్తనాల దుకాణాల ముంగడ చెప్పుల క్యూలు. నేను చెప్పేది వాస్తవమా కాదా? తెలంగాణ రైతన్నలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎండాకాలం వచ్చిందంటే ఎండిన వరి చేన్లు, ఎండిన మక్కంకులు, కరెంటు కోసం సబ్ స్టేషన్ల ముంగడ ధర్నాలు, సబ్ స్టేషన్లో పోయి అక్కడ ఉండే విద్యుత్ అధికారులను లోపలేసి అర్రలేసి గొల్లెం పెట్టి తర్వాత ఇదే పత్రికా మిత్రులు పోయి ఫోటోలు కొట్టి ఎన్నిసార్లు ఫోటోలు వేసిండ్రో ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి మా రైతులను, మా జర్నలిస్ట్ అన్నలను కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఆలోచించండి. 2014 తర్వాత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టు, ఒకవైపు మిషన్ కాకతీయతో అద్భుతంగా చెరువులను బాగు చేసే కార్యక్రమం, మరొక వైపు రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం రాలేదు అనే మాట అక్షర సత్యం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మిత్రులు నేను అడుగుతా ఉన్నాను. రైతు బంధు ఒకటే కాదు, భారతదేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అటు భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు లేదా ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఉన్నదా? ఒక్క తెలంగాణ తప్ప. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నోటికి వచ్చినట్టు వాగుడు, 3 ఎకరాలు ఉన్నోడికి 3 గంటలు చాలు అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాట్లాడిన మాట వాస్తవమా కాదా? జీవన్ రెడ్డి గారు చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, శ్రీధర్ బాబు గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం మొత్తం చెప్పాలి. ఇదే మీ విధానమా? ఎందుకంటే మీ అధ్యక్షుడు చెప్తున్నాడు, నా నోట్లోంచి ఏదొస్తే అదే వేదవాక్కు, నా నోట్లోంచి ఏదొస్తే అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు కాదు, నేనేం చెప్తే కదే, నేను గీసిందే గీత, రాసిందే రాత అని ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్వయంగా అమెరికాలో చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి అందుకే ఇవాళ తెలంగాణ రైతులు ఆలోచించాలి. కేసీఆర్ గారి నినాదం, భారత రాష్ట్ర సమితి నినాదం, తెలంగాణ రైతాంగం 3 పంటలు పండించాలనేది మా నినాదం. 3 పంటలు అనేది మా నినాదం. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం 3 గంటలు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఏది శ్రేయస్కరం రైతులకు, ఏది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులకు మంచి చేసేది తెలంగాణ రైతన్నలు ఆలోచించాలి. ఒక్కసారి గతంలో తొంగి చూస్తే కాంగ్రెస్ పార్టీ రాబందుల్లాగా ఎట్లా రాచి రంపాన పెట్టిందో తెలంగాణ రైతుల్ని గుర్తు తెచ్చుకోమని ఒకసారి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలన్నా, 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణ కావాలన్నా ఆలోచించండి. పొరపాటున ఈ దుర్మార్గులు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు తెలంగాణలో, 3 ఎకరాలు మాత్రమే ఉన్నోళ్ళే 90% మంది ఉన్నారు. 3 ఎకరాలు ఉన్నోళ్ళకు ఎకరానికి 1 గంట చొప్పున 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడుతున్న సన్నాసుల మాటలు విందామా? లేదా చరిత్రలో ఎవరూ చేయని విధంగా 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటున్న కేసీఆర్ గారి మాట విందామా? ఆలోచించండి. రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చిన కేసీఆర్ గారిని విశ్వసిద్దామా? లేదా రాబందుల మాదిరిగా 5 దశాబ్దాల పాటు రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ ను మళ్ళీ నమ్ముదామా? నమ్మి కొంప ముచ్చుకునే విధంగా వ్యవహారం చేద్దామా? ఆలోచించమని చెప్పి కూడా రైతులను కోరుతాము. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతు ముఖంలో కొంత తెలివి కనబడుతున్నది, తేజస్సు కనబడుతున్నది. ఎందుకంటే దశాబ్దాలుగా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు కనీసం ఈ అంతర్గామ చెరువును కూడా నింపలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ పనిచేసిన మంత్రి గారు.
ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని ఎస్ఆర్ఎస్పికి నీళ్లు ఎదురుపోతున్నాయి ఫ్లడ్ ఫ్లో కెనాల్లో. నేను చెప్పేది వాస్తవం కాదా? కళ్ళ ముందు కనబడతలేదా? ఫ్లడ్ ఫ్లో కెనాల్లో 160 కిలోమీటర్ల పాటు నిండు కుండ మాదిరిగా వరద కాలువ పొంగి పొర్లుతున్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు నిండుకుంటే పైనుంచి నీళ్లు వస్తలేకపోతే మహారాష్ట్ర నుంచి ఇలా కింది నుంచి కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి నింపుతున్న మాట వాస్తవం కాదా? మార్గ మధ్యంలో అంతర్గామ చెరువుతో పాటు 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం మహత్యం కాదా? ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు ఈ విషయం తెలియదా? మాట ఎందుకు చెప్తున్నా అంటే తెల్లారు లేస్తే కారు కూతలు నోటికి వచ్చిన మాటలు. ఒక ఆయన అంటాడు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం అయిందట రాహుల్ గాంధీ అంటే. ఆయనకు ఎట్లు తెలియదు వడ్లు తెలియదు, క్లబ్బులు తెలుసు పబ్బులు తెలుసు. ఎట్లు వడ్లు తెలియనోడు ఇక్కడికి వచ్చేదో డిక్లరేషన్ అని వీళ్ళేదో రాయంగానే ఆయన నిజంగా చెప్పాలంటే లీడర్ కాదు, ఆయన ఒక రీడర్. కేవలం ఏం రాసిస్తే కదా చదివే రీడర్ ఆయన. ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం గురించి ఆయన చెప్పుడు, కేసీఆర్ గారిని విమర్శించుడు, ఇక్కడ ఉన్న ప్రజల్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తుడు. 1,00,000 కోట్ల కుంభకోణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, 80,000 కోట్ల ప్రాజెక్టుల 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? అందుకే రాహుల్ గాంధీ గారిని దేశమంతా ఏమంటుందో మీకు తెలుసు, నేను అన్నా మాట. ఎందుకంటున్నా అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మరి 1,00,000 కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ నీళ్ళని ఎట్లా వస్తున్నాయి? మరి ఇక్కడ ఇవాళ వర్షం చుక్కలేదు, రోజు మొగులైతే అందుకని వర్షం లేదు. మరి ఏడికెళ్ళి వస్తున్నాయి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి? కాకపోతే వాళ్ళు ఎస్ఆర్ఎస్పి నిండుతున్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పిలో ఇప్పటికే 3-4 టీఎంసీలు నింపిన మాట వాస్తవం కాదా? వరద కాలువ నిండుగా కుండలాగా ఉన్నది వాస్తవం కాదా? 68 చెరువులు మనం తోవలో ఉన్న 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా? కాళేశ్వరం జలాలతో, కాళేశ్వరం నీళ్లతో, గోదావరి నీళ్లతో ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు వర్షం పడ్డా పడకపోయినా మహారాష్ట్ర నుంచి కిందికి నీళ్లు వచ్చినా రాకపోయినా నింపుకునే పరిస్థితి మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అన్నది వాస్తవమా కాదా? వాస్తవాలు ఇట్లా ఉంటే 3 ఎకరాల్లోనికి 3 గంటలు చాలు అంటున్న చిల్లర పార్టీ, చిల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు ఇక్కడ జగిత్యాలలో ప్రతినిధిగా వ్యవహారం చేస్తున్న జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క 5 దశాబ్దాల దిక్కుమాలిన దుష్పరిపాలన ఏదైతున్నదో దేని వల్లనైతే ఇవాళ రాష్ట్ర రైతులు 5 దశాబ్దాలు ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి తీరాలి. రేపటి నుంచి సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం, 1000 మంది రైతులకు తగ్గకుండా మా ప్రతి గౌరవ శాసనసభ్యుడు, రైతును ప్రేమించే, వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ తప్పకుండా రావాలి రైతు వేదికలకు, వచ్చి తీర్మానం చేయాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క కటిక చీకట్ల కాలం వద్దు. తెలంగాణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలననే ముద్దు. 3 గంటల వ్యవహారం వద్దు. 3 పంటల మాట వినాలి, 3 పంటల ఆలోచననే నడవాలి, 3 పంటల నినాదం ఫలించాలి, 3 గంటల విధానం నశించాలి అనే ఒక మాటను తప్పకుండా రైతుల్లోకి తీసుకొని పోతాం. 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీతిని, వాళ్ళ యొక్క దిక్కుమాలిన భావదారిద్రపు ఆలోచనను ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో జగిత్యాలలో 15 రైతు వేదికలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి రైతు వేదికకు పోవాలి, అక్కడ మీటింగ్ పెట్టాలి. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం. మండల రైతు వేదిక రైతు బంధు సమితి ఉంటుంది, వారికి పంపుతాం. వారు జిల్లా రైతు బంధు సమితితో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర రైతు బంధు సమితికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేసిన తీర్మానం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి, 3 గంటల విధానాన్ని సవరించుకోవాలి, దిక్కుమాలిన పాలన గతంలో అందించినందుకు ఖచ్చితంగా రాబందులాగా పీక్క తిన్నందుకు క్షమాపణ చెప్పాలనే నినాదంతో రాబోయే 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం. అయితే నిన్న మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాడు, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలు ఎల్ రమణ గారి తండ్రి గారి ఈరోజు కర్మ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జగిత్యాలలో మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం రావడం సందర్భంగా కొన్ని విషయాలు, ముఖ్యంగా గత 5 దశాబ్దాల పాటు రాష్ట్రంలోని, దేశంలోని
వ్యవసాయదారులైన రైతు కుటుంబాలన్నింటినీ కూడా రాజీ రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి తిరిగి బాహాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా తన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మాటల్లో వ్యవసాయదారుల పట్ల రైతుల పట్ల వారికి ఉన్న అవగాహన లేమిని అవగాహన రాహిత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టుకున్నారు.